ఏదో ఆవిడ తిరుపతి క్షేత్రానికి వచ్చి స్వామి దర్శనం చేసుకుని దగ్గరికి కదా అని అరుణాచలం వెళ్ళి ఈ పిల్లవాడిని చూసింది. చూసి ఎంతో ఏడిచింది. మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఎంత ఏడ్చిందో 2 రోజులు కొడుకుని వచ్చిన చిత్రం ఏమిటో తెలుసా? పినతండ్రి కూడా గుర్తుపట్టలేదు, కానీ పెద్ద పెద్ద గోళ్లు పెరిగిపోయి ధూళిధూసరమైన శరీరంతో గోచి పెట్టుకుని ఒక బండ మీద వెల్లకిలా పడుకుని ఉన్నారు. అలగమ్మ గారు వెళ్ళేటప్పటికి రమణ మహర్షి చూడగానే గుర్తుపట్టింది అలగమ్మ గారు. ఎంత ఏడ్చిందో, అంత తల కొట్టుకుంటున్నా ఏడుస్తున్న స్వామి మాత్రం పరమ ఉదాసీనంగా అలాగే ఉన్నారు. ఏ ప్రకంపనలు లేవు ఆయనలో, ఏ భావస్పందనలు లేవు. చుట్టూ ఉన్న వాళ్ళు అయ్యో అమ్మంటోందంత ఏడుస్తోంది, కనీసం జవాబు చెప్పద్దా అన్నారు. ఆయన నోటుతో మాట్లాడితే కదూ, ఓ కాగితం ఇమ్మని దాని మీద వ్రాశారు. కర్త ఎవరి ప్రారబ్ధానుసారం వారిని ఆడిస్తూ ఉంటాడు. మనం కావాలనుకున్నవి జరగాలని లేదు, జరగాలనుకున్న వాటిని మనం ఆపలేము. కాబట్టి ఏది ఎలా జరుగుతుందో దానిని అంగీకరించడమే సర్వ విధములా శ్రేయస్కరము. అదే మొట్టమొదటి ఉపదేశం. ఆయన జీవితంలో వ్రాతపూర్వకంగా కాని నోటితో కాని చేసిన మొట్టమొదటి ఉపదేశం అదే. కాగితం మీద వ్రాసి అళగమ్మ గారికి ఇచ్చారు. ఇక ఈ పిల్లవాడు రాడు, ఈ పిల్లవాడి యొక్క స్థాయి వేరని ఆమె స్థాయిలో ఆవిడ ఏమనుకుంటారు ఒక తల్లిగా? ఏమిటో కొడుకుని ఇంత కష్టపడ్డాను, పెంచాను, పెద్ద చేశాను, ఇలా అయిపోయాడు అనుకుని పాపం ఆవిడ వెళ్ళిపోయారు.